మై డియర్ స్టూడెంట్స్, మనము ఈ వీడియోలో చెప్పుకోబోతున్నది ఏంటంటే ఏపీపీఎస్సి వాళ్ళు గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు కీ కూడా విడుదల చేశారు. అయితే పేపరు చాలా స్టాండర్డ్గా వచ్చింది కాబట్టి మార్కులు అనుకున్నంత రాలేదు అని చెప్పి చాలామంది విద్యార్థులు ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటిది అంటే, ఇటీవల నిన్న మొన్న వచ్చినటువంటి వార్తలు ఏంటిది అంటే, మన ఏపీపీఎస్సి మెంబర్లను కలిసి ఆ ఆఫీస్కు వెళ్ళి కొంతమంది విద్యార్థి నాయకులు, అదేవిధంగా కొంతమంది మేధావులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల యొక్క మేలును కోరేటువంటి వాళ్ళు ఏపీపీఎస్సిని కలిసి కొన్ని విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. అది మన వార్తల్లో చూస్తూ ఉన్నాము, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అదే సమయం లోపల పేపర్లు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఏపీఎస్సి ప్రకటించిన విధంగా మెయిన్స్కు 1:50 తీయాలి అని చెప్పేసి వాళ్ళు గతంలో అనుకున్నారు. కానీ ఇప్పుడు మన విద్యార్థులు చేస్తున్న విజ్ఞప్తి ఏంటిదంటే 1:100 తీయండి అని చెప్పి చాలామంది కోరుతూ ఉన్నారు. కారణం ఏంటంటే పేపరు చాలా స్టాండర్డ్గా వచ్చింది, మేము అనుకున్న విధంగా చేయలేకపోయాము, కాబట్టి 1:50 తీస్తే మాకు అందరికీ న్యాయం జరగకపోవచ్చు అనే ఉద్దేశంతో ఏపీపీఎస్సిని మన గ్రూప్ 2 అభ్యర్థులు అభ్యర్థించినటువంటిది ఏంటిదంటే 1:100 మెయిన్స్ పిలవండి అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు పరిశీలన చేస్తూ ఉన్నారు. దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనము వేచి చూడాలి. అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే 1:50 అయినా 1:75 అయినా 1:100 అయినా ఏదైనా కావచ్చు, మెయిన్స్కు క్వాలిఫై అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ మార్క్స్ తోటే క్వాలిఫై కావచ్చు. అంటే మెయిన్స్కు కట్ ఆఫ్ అనేటువంటి ఏదైతే ఉందో అది తక్కువగా ఉండవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. అది 1:50 కావచ్చు, 1:75 కావచ్చు, 1:100 కూడా కావచ్చు. ఎంతైనా సరే తక్కువ మార్కుల కట్ ఆఫ్ అనేది తక్కువ మార్కులతోటే ఉంటుంది. కాబట్టి మనము ఈ ఒక రకమైనటువంటి నిరుత్సాహానికి లోను కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో దాన్ని మనము గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ కొరకు ఉపయోగించుకోవాలి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఏంటిదంటే ఇప్పుడు మనకున్న గ్రూప్ 2లో ఉన్న పోస్టుల ప్రకారంగా తీసుకుంటే 1:50 తీసుకుంటే సుమారుగా కొంత అటు ఇటుగా 45,000 మంది వరకు వస్తారు సుమారుగా. ఒకవేళ 100 తీసుకున్నారు అనుకోండి, అప్పుడు సుమారు 90,000 మంది వరకు వస్తారు. ఇందులో మనకు సాధారణంగా కనీస మార్కులు పొందినటువంటి, అంటే తక్కువ మార్కులతోటే కట్ ఆఫ్ అనేది ఉండవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిరుత్సాహానికి లోను కాకుండా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేంత వరకు ఎదురు చూడకుండా మీరు మీ ప్రిపరేషన్ దాన్ని మొదలుపెట్టి దాన్ని కొనసాగించండి. అయితే ఇక్కడ విద్యార్థులందరికీ చెప్పాల్సింది ఏంటిదంటే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అప్పుడు మనము ఏం తప్పులను చేశామో, మన ప్రిపరేషన్లో ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఏమున్నాయి అనేదాన్ని ఒకసారి బేరీజ్ వేసుకోవాలి మీరు. ఇప్పుడు మన జనరల్ స్టడీస్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 5 సబ్జెక్టులు ఉన్నాయి. ఆ 5 సబ్జెక్టులను మనం ఎలా ప్రిపేర్ అయ్యాము, ఏ మెటీరియల్ చదివాము, ఏ బుక్స్ చదివాము, కోచింగ్ తీసుకొని ఉంటే అక్కడ చెప్పిన ఫ్యాకల్టీ ఎవరు, మనకు ఎంతవరకు న్యాయం జరిగింది, ఇవనేటువంటి దాన్ని మనం బేరీజ్ వేసుకోవాలి. బేరీజ్ వేసుకొని మనకు
లోపం ఎక్కడ ఉందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రతి అభ్యర్థి కూడా తాను తాను ప్రతి సబ్జెక్ట్ను ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఏమేమి ఏరియాలు అందులో కవర్ చేశాడు, ఇంకా ఏమి కవర్ చేయాల్సింది ఉన్నది అనేటువంటిది అభ్యర్థికి తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ ఒకసారి మనము కూర్చొని, అంటే ఒక అభ్యర్థి సిలబస్ తీసుకొని కూర్చొని తాను ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉన్న 5 సబ్జెక్టులలో ఏ సబ్జెక్ట్ను తను ఏ బుక్స్ చదివాడు, లేక ఎక్కడ కోచింగ్ తీసుకున్నాడు, ఎలా ప్రిపేర్ అయ్యాడు, రివిజన్ చేసుకుంటే ఎలా రివిజన్ చేసుకున్నాడు అనేదాన్ని ఒక్కసారి 1 గంట సేపు దాని కొరకు కేటాయించి సబ్జెక్టుల వారీగా మీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఏవైతే బలాలు ఉన్నాయో, బలహీనతలు ఉన్నాయో వాటిని ఒకసారి మీరు వీలైతే ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. బలం అంటే పలానా చాప్టర్ ఇలా ప్రిపేర్ అయ్యాను, అందులోంచి వెళ్ళి ఈ క్వశ్చన్ వచ్చింది, నేను ఈజీగా ఆన్సర్ చేయగలిగాను. సమయం లేక పలానా సబ్జెక్ట్లో ఒక చాప్టర్ను 2 చాప్టర్ వదిలేసేసాను, కాబట్టి ఆ చాప్టర్ను నేను చదివి ఉంటే ఇంకా కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ పెట్టేవాడిని అని ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి మీరు బేరీజ్ వేసుకోండి. ఆ బేరీజ్ వేసుకొని మీ ప్రిపరేషన్ విధానం ఎలా, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కొరకు మీ ప్రిపరేషన్ విధానం ఎలా జరిగింది, అందులో ఉన్న లోపాలు ఏమున్నాయి అనే దాన్ని మీరు ఒక్కసారి దాన్ని మననం చేసుకోవడానికి, అంటే దాన్ని ఒకసారి రివ్యూ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకొరకంటే అందులో ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి మన ప్రిపరేషన్లో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనం గుర్తించగలిగితే తప్పనిసరిగా వాటిని సరిదిద్దుకొని మనము పునరుత్తేజం పొంది ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి అభ్యర్థికి ఇచ్చే సలహా ఏంటిదంటే, గడిచిన ఎగ్జామ్ అయిపోయింది, దాని గురించి ఎన్నిసార్లు మనము ఆలోచించినా దానివల్ల సమయం అనేటువంటిది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా అవుతుంది తప్ప సద్వినియోగం కావట్లేదు. కాబట్టి ఆ ఎగ్జామ్ జరిగింది, అది మన చేతి నుండి గడిచిపోయింది అది. కాబట్టి రాబోయేటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఏపీ హిస్టరీ, తర్వాత నెక్స్ట్ పాలిటీ, తర్వాత ఎకానమీ, ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 4 ఉన్నాయి. ఈ 4ంటిని మీరు ప్రిపేర్ కావాలి. ఒక్కొక్క సబ్జెక్టుకు మనకు 75 మార్కులు చొప్పున ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వచ్చిన అనుభవం ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మనము మంచి ఫ్యాకల్టీ చెప్పినటువంటి అయితే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాసులైనా వినాలి, లేదా ఆ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాసులతో పాటుగా మంచి అనుభవం ఉన్నటువంటి గ్రూప్స్కి చెప్పేటువంటి ఫ్యాకల్టీల యొక్క బుక్స్ని చదవాలి. ఎందుకొరకు ఈ మాట చెప్తున్నామంటే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిన తర్వాత చాలామంది నా పాత స్టూడెంట్స్ ఫోన్ చేసి చాలా బాధపడ్డారు. ఏంటిదంటే, మేము కొన్ని సబ్జెక్టులకు ఎవరెవరో పుస్తకాలు చదివాము, కానీ మేము ఆశించినట్టుగా అందులోంచి ప్రశ్నలు రాలేదు అని చెప్పి బాధపడ్డారు. కాబట్టి అలా కాకుండా ఇప్పటికైనా సరే మీరు ప్రతి సబ్జెక్టు విషయంలో, ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, ప్రతి సబ్జెక్టు విషయంలో మీరు కోచింగ్ తీసుకునేది ఉన్నా లేక ఒక పుస్తకాన్ని కొనుక్కునేది ఉన్నా సరే, ఫస్ట్ మనం చూడాల్సింది ఆ ఫ్యాకల్టీ చదివిన చదివేంటిది ఫస్ట్. ఎందుకొరకంటే ఈ యూట్యూబ్లలో ఎవరు వీలైతే వాళ్ళు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు రకరకాలైన వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చే సమాచారము సరిగా ఉంటే పర్వాలేదు, కానీ సరిగా లేకుండా ఉంటే ఏమవుతుంది అంటే, ఆ సమాచారాన్ని నమ్మి అదే విధంగా ప్రిపేర్ అయినటువంటి విద్యార్థి ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో చాలా నష్టపోయాడు. కాబట్టి ఇక్కడ అందరూ చెప్పేది ఏంటంటే, ప్రతి సబ్జెక్టు కూడా మీరు ఏ సబ్జెక్టును తీసుకున్నా లేక అన్ని సబ్జెక్టులను తీసుకున్నా సరే
చెప్పే ఫ్యాకల్టీ తాను డిగ్రీలోనో పీజీలోనో ఏం చదివాడు, ఏం సబ్జెక్ట్ చదివాడు, ఆయన చెప్తున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆయన పీజీలో ఏదైనా సబ్జెక్టా కాదా. ఎందుకొరకంటే ఒక మీలో చాలామంది ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ టీచింగ్ ఫీల్డ్లో ఉంటే మీకు తెలుస్తుంది. మనం డిగ్రీలో లేదా పీజీలో చదివినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మన పిల్లలకు అంటే స్టూడెంట్స్కు బోధన చేయాల్సి వచ్చినప్పుడు చాలా బాగా చేయగలుగుతాం మనం. అంటే మన మదర్ సబ్జెక్ట్లో మనకు పట్టు ఉంటుంది. కాబట్టి ఆ ఫ్యాకల్టీ ఏ సబ్జెక్టు చదివాడు, తాను ఇప్పుడు ప్రస్తుతం ఏది బోధిస్తూ ఉన్నాడు, అది మీరు తప్పనిసరిగా చూడాలి. మళ్ళీ విద్యార్థులకు చెప్తున్నాను, అది కంపల్సరిగా చూడండి. రెండవది, ఆ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఏదైనా ప్రముఖమైన కోచింగ్ సెంటర్లలో లేక మీకు అందుబాటులో ఉన్న కోచింగ్ సెంటర్లు ఎక్కడైనా పాఠాలు చెప్పుతున్నాడా, ఎంతకాలం నుండి పోటీ పరీక్షలకు ఆయన పాఠాలు చెప్తున్నాడా, ఆయన అనుభవం ఏంటిది, అది మీరు తప్పనిసరిగా చూడాల్సి ఉంటుంది. ఎందుకొరకంటే చాలామందిని చూస్తూ ఉంటాము, ఇక్కడ ఏదో ఆశించి కోచింగ్ వెళ్తారు, తీరా అక్కడ వెళ్ళిన తర్వాత అనుకున్నటువంటి స్టాండర్డ్ ప్రకారంగా టీచింగ్ అనేది ఉండకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మీ అందరూ చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా ఆ ఫ్యాకల్టీ తాను ఎంతకాలం నుండి పోటీ పరీక్షలు చెప్తూ ఉన్నాడు, అతను చెప్పినటువంటి సబ్జెక్టుకు న్యాయం చేయగలుగుతున్నాడా లేదా అనేది మీరు చూడాలి. అంతేగాని ఎవరో మన రూమ్మేట్లో, హాస్టల్ మేట్లో లేదా బ్యాచ్ మేట్లో లేక ఎవరో ఫోన్ చేసి పలానా సబ్జెక్టు పలానా దగ్గర కోచింగ్ వెళ్ళు అంటే అంత గుడ్డిగా మనం వెళ్ళకూడదు. మీరు కోచింగ్ వెళ్ళండి, లేక బుక్స్ కొనుక్కోండి, మీ ఇష్టం అది. కానీ కొనుక్కునే ముందు, కోచింగ్ వెళ్ళే ముందు మాత్రము ఈ బ్యాక్గ్రౌండ్ చూసి వెళ్ళండి. మామూలుగా మనకు ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, జ్వరమో దగ్గో జలుబో కడుపు నొప్పో ఏదో వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఎంతో మనం ఆలోచిస్తూ ఉంటాం. ఏ డాక్టర్కి దగ్గరికి వెళ్తే కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తాడు అని ఎంతో ఆలోచించి మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటాం. అటువంటిది కనీసము 30 నుండి 40 సంవత్సరాల జీవితం కలిగినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని చేయగలిగేటువంటి ఆ అవకాశము ఏ ఫ్యాకల్టీ ఇవ్వగలుగుతాడు? ఏ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది, ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, లేదా నేను ప్రభుత్వ ఉద్యోగం పొందడంలో ఆ సబ్జెక్టు యొక్క లెక్చరరు ఏ విధంగా తనకు సహాయపడగలుగుతాడు అనే దాన్ని మనం చూడాలి. అంటే ఒక రోజు ఉండి వెళ్ళిపోయే జ్వరాన్ని కొరకే మనము డాక్టర్లను పరిశీలించి చూసి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుందని ఆలోచిస్తాము. అలాంటిది మన భవిష్యత్తును నిర్ణయించేటువంటి పోటీ పరీక్షలలో ఏ ఫ్యాకల్టీ అయితే న్యాయం చేస్తాడు అనేటువంటి దాన్ని మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఎవరి మీద ఎలాంటి బలవంతం ఉండదు, ఫలాన్ దగ్గరికి వెళ్ళండి, ఫలాన్ బుక్కే కొనుక్కోండి, లేక ఫలాంది ఉండదు. ఏంటంటే మీరు ఈ ప్రిపరేషన్ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్ చేసేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్, మీరు చదివే పుస్తకాలు కానీ, జిరాక్స్ కాపీలు కానీ, లేక మెటీరియల్ కానీ అవి సిలబస్కి అనుగుణంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అది తప్పనిసరిగా చూసుకోవాలి. మన మిత్రుల దగ్గర మెటీరియల్ తీసుకొని చదువుకున్నా, లేక జిరాక్స్ తీసుకున్నా, లేక నోట్సే రాసుకున్నా, లేదా ఒక బుక్కే కొనుక్కున్నా సరే, ఆ సబ్జెక్ట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు చెప్పినటువంటి విధంగా అందులో కంటెంట్ ఉన్నదా లేదా అనే దాన్ని మీరు తప్పనిసరిగా పరిశీలించి మీరు వాటిని ప్రిపేర్ కావాలి. అంతేగాని చాలామంది చెప్పినటువంటి మన గ్రూప్ 2 అభ్యర్థులు చెప్పింది ఏంటిదంటే, ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక బుక్కే కాదు 2-3 ఆథర్ల బుక్కులు కొనుక్కున్నామని చెప్పారు. అంటే ఏ ఆథర్ మీద మన నమ్మకం ఉందో, ఏ ఆథర్ మీద నమ్మకం లేదో అర్థం కాలేదు. కానీ ఒకటే సబ్జెక్టుకు 2-3 కొని చదవాల్సినంత అవసరం ఉండదు, అంత టైం కూడా ఉండదు వాస్తవంగా చెప్పాలంటే.
కాబట్టి ప్రామాణికమైనటువంటి మెటీరియల్ మనం చదవాలి. అది మీరు తీసుకోవాల్సినటువంటి మూడో జాగ్రత్త. నాలుగవది ఏంటంటే, మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ గ్రామంలోని మీ ఇంట్లో ఉండి ప్రిపేర్ అయినా, లేక ఇతర ప్రాంతాలకు వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్నో, లేకపోతే స్టడీ బాగుంటుందని చెప్పి ఏదైనా దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళినా, లేక విశాఖపట్నము, హైదరాబాదు, లేదా తిరుపతి, విజయవాడ, అనంతపురము, కర్నూలు, నెల్లూరు, ఏదైనా రాజమండ్రి, ఏదైనా కావచ్చు, మీ అనుకూలతను బట్టి ఎక్కడికైనా వెళ్ళితే అక్కడ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ రూమ్మేట్లు కానీ, అంటే మీతో పాటు ప్రిపేర్ అయ్యే మీ రూమ్మేట్లు కానీ, మీ బ్యాచ్మేట్లు కానీ ఎలా ఉండాలంటే మీ మనస్తత్వానికి సరిపోయేటువంటి వాళ్ళు ఉండాలి. అంటే లైక్ మైండెడ్ అంటాం. అలాంటి వాళ్ళతోటి మనము కలిసి చదువుకున్నట్లయితే బాగుంటుంది. అంతేగాని మన రూమ్మేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా ఒక అంశాన్ని గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఆ సబ్జెక్ట్లో మనకు చెప్పేటట్టుగా ఉండాలి, మనం చెప్పిన సబ్జెక్టు వాళ్ళు వినగలిగేటట్టుగా ఉండాలి. అటువంటి లైక్ మైండెడ్ ఉన్నటువంటి అభ్యర్థులతోటే మీరు ఒకవేళ కావాల్సి వచ్చినప్పుడు ఆ రూమ్మేట్లుగా ఉండండి. కానీ లేకపోతే అలా లైక్ మైండెడ్ లేనటువంటి వాళ్ళతోటి కలిసి ఉండి ప్రిపేర్ కావడం అనేటువంటిది సరికాదు. మీరు కావాలంటే ఒక్కళ్ళు ఉండండి, కానీ మీ ప్రిపరేషన్ మీరు చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు, జాబ్ వచ్చిన తర్వాత మీరు ఆ ఉద్యోగాన్ని చేయబోతున్నారు, మీ జీవితాన్ని మీరు గడవబోతున్నారు. అందువల్ల తప్పనిసరిగా రూమ్మేట్ల విషయంలో కూడా తప్పనిసరిగా మనము జాగ్రత్తలు తీసుకోవాలి. ఐదవది, ప్రిపరేషన్ మొదలుపెట్టిన తర్వాత అనేక రకాలైన పుకార్లు అనేటువంటి సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు ఏవైతే అటువంటి వార్తలు మీరు చూడకండి. వీలైతే మీ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు, గ్రూప్ 2 మెయిన్స్ అయ్యేంత వరకు సోషల్ మీడియాను చూడడం అనేది ఆపేసేయండి. మీరు మొబైల్ ఫోన్ తక్కువ వాడండి. ఎందుకొరకంటే మీరు ఎంతో సీరియస్గా చదువుతూ ఉంటారు. అటువంటప్పుడు ఎవరో ఒకరు లేనటువంటి వార్తను ఉన్నట్టుగా ఆ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. దాంతో మన ప్రిపరేషన్, మన మూడ్ అంతా కూడా డైవర్ట్ అయిపోతుంది. ప్రిపరేషన్ అనేటువంటిది అక్కడితో ఆగిపోతుంది. కాబట్టి ఈ సోషల్ మీడియాను చూడడం అనేది ఆపేసేయండి. నా దృష్టిలో అయితే మొబైల్ ఫోన్ వాడడం అనేటువంటి దాన్ని కనిష్టంగా తగ్గించండి, చాలా తగ్గించేసేయండి అంతే. ఇక తర్వాత నెక్స్ట్ ఈ 4 సబ్జెక్టులను తీసుకున్నప్పుడు ఇందులో ఎక్కువ అప్డేషన్ కలిగినటువంటివి ఏంటిది అంటే ఎకానమీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎకానమీలో బడ్జెట్, కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత బడ్జెట్ వివరాలు చదువుకోవాలి, కొత్త కొత్త పథకాలు చదువుకోవాలి. ఇప్పుడు ఇటీవల భారత ప్రధానమంత్రి గారు జనవరి 22వ తేదీ నాడు ప్రధానమంత్రి సూర్యమిత్ర యోజన, హర్ ఘర్ ముఫ్త్ బిజ్లీ అనేటువంటి ప్రోగ్రాంను ప్రారంభించాడు. కాబట్టి ఆ పథకాన్ని ప్రారంభించిన తర్వాత వివరాలు వస్తూ ఉంటాయి. దాన్ని మనము ఎకానమీలో భాగంగా మనము చదువుకోవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ భాగం కూడా దాన్ని చదువుకోవచ్చు. అదేవిధంగా సర్వేలు వచ్చాయి. తర్వాత రకరకాలైన పన్ను విధానాలు, తర్వాత ఆర్థిక విధానాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అప్పుడప్పుడు వాళ్ళ నియమ నిబంధనల్లో మార్పులు, ఇలా ఒకటి కాదు అనేక రకాలైన అంశాలు ఉంటాయి. భారత ప్రభుత్వము, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్నో రకాలైన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రారంభించింది. ఆ పథకం ఎవరి గురించి ప్రారంభించింది, దానికి అర్హులు ఎవరు, ఆ పథకం యొక్క లాభాలను, ప్రయోజనాలు పొందాలంటే ఏ విధంగా పొందాలి, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు ఇందులో అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి చాలా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సినటువంటిది ఎకానమీ. ఇక ఆల్మోస్ట్ వెరీ రెగ్యులర్గా అప్డేట్ చేసుకోవాల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు నేను సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్లైన్ క్లాసులు చెప్తూ ఉన్నాను. చెప్తున్నప్పుడు
ఉదాహరణకి నేను ఇస్రో చెప్తూ ఉన్నాడు అనుకోండి, చెప్తున్నప్పుడే ఓ ప్రోగ్రాము ఒక ఉపగ్రహం ప్రయోగించారు. ఉదాహరణకి మొన్న ఇన్సాట్ 3DS అనే దాన్ని ప్రయోగించారు. దాన్ని రికార్డ్ చేసి అప్డేట్ చేసి పెట్టాలి. అంతకుముందు ఎక్స్పోసాట్ అని ప్రయోగించారు, దాన్ని అప్డేట్ చేసి పెట్టాలి. అదేవిధంగా ఇప్పుడు రకరకాలైనటువంటి క్షిపణులను రూపొందిస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా మనము ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ఆ అప్డేషన్ ఎప్పటి వరకు ఉండాలి అంటే మీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు అప్డేషన్ జరుగుతూనే ఉండాలి. అది నేను చేస్తున్నాను. ప్రతి చాప్టర్లో ఎక్కువ డెవలప్మెంట్స్ ఎందులో అయితే వస్తున్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ని కలిపి ఒక వీడియో లాగా చేసి ఆ చాప్టర్లో ఆ ఆన్లైన్ క్లాసెస్ వీడియో లోపల అందులో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకొరకంటే ఇది తప్పనిసరిగా అప్డేట్ కావాల్సినటువంటి ఈ 2 అంశాలు ఉంటాయి. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకు సిలబస్లో 75 మార్కుల కింద ఇచ్చాడు. అందులో 5 చాప్టర్లు ఉన్నాయి. ఆ 5 చాప్టర్లలో మొదటి చాప్టరు ఏదైతే ఉంటుందో అందులో తిరిగి అంటే మొదటి యూనిట్లో తిరిగి 5-6 చాప్టర్లు అవుతాయి. ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలు, ఎమర్జింగ్ టెక్నాలజీలు, రెండవది ఇస్రో, డిఆర్డిఓ, సమాచార సాంకేతిక రంగము, సైబర్ నేరాలు, అణుశక్తి. తర్వాత కింద రెండవ యూనిట్ కింద ఇంధన వనరులు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ ఏదైతే ఉందో అందులో ఆ బేసిక్స్తో పాటు లేటెస్ట్ డెవలప్మెంట్ వరకు చదువుకోవాలి. ఇప్పుడు నా క్లాసులో ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులకు తెలుసు, మొత్తం ఆ చాప్టర్లు అనేటువంటివి ఫిజిక్స్ మీద బేస్ అయి ఉన్నటువంటి. కాబట్టి ఎక్కడైతే బేసిక్స్ అవసరమో ఆ ఫిజిక్స్లో ఉన్న బేసిక్స్ మొట్టమొదటి చెప్పి ఆ తర్వాత మన సిలబస్లోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి అంశాలన్నీ చెప్పుకుంటూ వస్తాం. చాలామంది ఇప్పుడు అవగాహన లేక ఉపగ్రహాలు అన్న, రాకెట్లు అన్న, అంతరిక్ష నౌకలన్న ఒకటే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ల్యాండర్కు రోవర్కు మధ్య తేడా తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. బ్యాలిస్టిక్ క్షిపణికి అదేవిధంగా క్రూయిజ్ క్షిపణికి తేడా తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అక్కడ ఏం చేయాలి, ఒక ఫ్యాకల్టీ అనేవాళ్ళు అసలు ఆ ఫండమెంటల్స్ మొట్టమొదటి చెప్పాలి. ఉపగ్రహం అంటే ఏంటిది, రాకెట్ అంటే ఏంటిది, అవి ఎలా పనిచేస్తాయి, అది చెప్పిన తర్వాత అప్పుడు మనము సిలబస్ ప్రకారంగా వీలైనంత లోతుగా వెళ్ళాలి. నా ప్రతి వీడియోలో ప్రతి టాపిక్లో కూడా చాలా డెప్త్గా అనలైటికల్గా చెప్తూ ఉన్నాను. అలా చెప్తేనే మీకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మన గ్రూప్ 2 ప్రిలిమినరీ పేపర్లో మీ అందరు తెలుసు చాలా అనలిటికల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాడు, జతపరుచమనే పద్ధతిలో కూడా ఇచ్చాడు. మరి అవి వాటికి మనం ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి అంటే మనం ప్రతి చాప్టర్లో చాలా లోతుగా చదవాల్సి ఉంటుంది. ఈ మధ్య ఇప్పుడు డీప్ ఫేక్ అని సైబర్ నేరాల్లో కొత్త నేరం అనేది వెలుగులోకి వచ్చింది. మరి దాని గురించి మనం ఎంత జాగ్రత్తగా, ఎంత విస్తృతంగా ఎదుర్కొంటే అది బాగుంటుందో మీరు ఊహించుకోండి. కాబట్టి ఇంధన వనరులు చెప్పేటప్పుడు పునరుత్పాదక ఇంధన వనరులు సౌరశక్తి గురించి చెప్పుకుంటాం. ఆ సౌరశక్తి గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రి గారు ప్రారంభించినటువంటి సూర్యమిత్ర ప్రోగ్రాం గురించి మనము తప్పనిసరిగా చదువుకోవాలి. కాబట్టి ఈ మొదటి యూనిట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మొదటి యూనిట్, రెండో యూనిట్లో ఎప్పటికప్పుడు అప్డేషన్ అనేటువంటిది కావాలి. అందుకొరకు నేను ఎప్పుడు వచ్చిన అప్డేషన్స్ అవన్నిటి రికార్డ్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇక మిగిలినటువంటి పర్యావరణ సమస్యలు ఉంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. అందులో అభ్యర్థులందరికీ చెప్పాల్సి ఏంటంటే అందులో ఉన్నటువంటి 3వ చాప్టర్ బయోడైవర్సిటీ కానీ, 4వది కాలుష్యాలు నిర్వహణ అనేటువంటిది, తర్వాత చివరిది ఆమ్ల వర్షాలు, తర్వాత గ్లోబల్ వార్మింగ్, ఇవన్నీ ఉన్నాయి. అందులో ఆ 3 చాప్టర్లలో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 90-95% అవి ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండే, అవి మారవు. అవి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంటారు, అవి మారేటువంటి కాదు. ఇప్పుడు బయోడైవర్సిటీ ఉంది, జీవ వైవిధ్యంలో ఏం మార్పు వస్తుంది, పెద్దగా ఏం రాదు. ఇప్పుడు కాలుష్యాలు ఉన్నాయి,
కాలుష్యాల్లో రోజు రోజుకైతే కాలుష్యంలో కొత్త కొత్త విషయాలు ఏమి రావు, గ్లోబల్ వార్మింగ్లో కూడా రావు. ఏదో ఎప్పుడో ఒకసారి శాస్త్రవేత్తలు కలిసి పరిశోధన చేసి అందులో కొత్త అంశం కనుక్కుంటే తప్ప ఈ ఇస్రోలో వచ్చినట్టుగా, డిఆర్డిఓలో వచ్చినట్టుగా, లేకపోతే సమాచార సాంకేతిక రంగంలో వచ్చినట్టుగా ఎప్పటికప్పుడు ఆ పర్యావరణ సమస్యలు ఆ 3 చాప్టర్లలో డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువ ఉండవు. మళ్ళీ చెప్తున్నాను, అందులో పర్యావరణానికి సంబంధించినటువంటి ఆ 3 చాప్టర్లో కూడా ఏవైతే ఉన్నాయో అవి మన 90 నుండి 95% స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మీదే ఉంటుంది. అది ఉన్నట్టుగా చదువుకుంటే చాలు, అందులో ఎటువంటి సందేహం అనేది లేదు. ఇప్పుడు నీటి కాలుష్యం ఉంది. నీటి కాలుష్యం అంటే ఏంటిది, దానికి గల కారణాలు ఏమున్నాయి, ఆ కాలుష్యానికి కారణమవుతున్నటువంటి హానికర పదార్థాలు ఏమున్నాయి, వాటి వల్ల వస్తున్నటువంటి వ్యాధులు పరిణామాలు ఎలా ఉన్నాయి, దాని కొరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమున్నాయి, చేపట్టినటువంటి చట్టాలు ఏమున్నాయి, ఇవన్నీ మనము ఒక క్రమమైన పద్ధతిలో ఎదుర్కొంటాం. అవి మారేటువంటి కావు. కాబట్టి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నటువంటి 5 చాప్టర్లకు సంబంధించినటువంటి వివరాలు. అందువల్ల నేను నా సబ్జెక్ట్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మాత్రము తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను. అతి తొందరలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ను రిలీజ్ చేయబోతూ ఉన్నాను. డిటిపి దాదాపు పూర్తి అవడానికి వచ్చింది. అది రాగానే అతి తొందరలో నేను ఆ బుక్ను రిలీజ్ చేస్తాను. రిలీజ్ చేసినప్పుడు కూడా ఇలా ఒక వీడియో తయారు చేసి మీకు అందరికి కూడా అందుబాటులో తీసుకొని వస్తాను. కాబట్టి నేను నా టీచింగ్ అనుభవంతో మీకు విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క బాధలను చూసి, వాళ్ళు పడుతున్న వేదనను చూసి, వాళ్ళకు మానసికమైనటువంటి ఒక మద్దతునివ్వాలి, ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలి. అదేవిధంగా ప్రిలిమ్స్లో చేసిన తప్పులను మెయిన్స్ ఎగ్జామ్లో చేయకుండా ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేటువంటి దాన్ని మీ అందరికీ వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు వాటిని పాటించండి. ఆ తర్వాత మంచి రిజల్ట్ వస్తుంది, మంచి జాబ్ వస్తుంది. ఆ తర్వాత మీరు జీవితాంతము చాలా హాయిగా సంతోషంగా ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యులు కానీ సమాజంలో ఇతర వ్యక్తులకు కూడా మనము సహాయపడవచ్చు. అందరం కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండవచ్చు. కాబట్టి నిరాశ అనేది ఏదైతే ఉందో ఏమి సాధించి పెట్టలేదు. మనకు కావాల్సింది ఆశావాదం. రైట్, ప్రిలిమినరీ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చాయి కానీ మెయిన్స్లో నేను ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తాను అనే ఒకే ఒక మంచి దృఢ నిర్ణయం తీసుకొని మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. తప్పనిసరిగా మీ విజయాన్ని సాధించగలుగుతారు. పాలిటీలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, లేటెస్ట్ జడ్జిమెంట్లు, పార్లమెంట్లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు అవి చట్టంగా మారినట్టయితే చట్టాల గురించి అవి చూసుకోవాలి. ఏపీ అయితే మీకు తెలుసు, అది ఎప్పుడు మారకుండా స్థిరంగా ఉండేటువంటి సబ్జెక్ట్ అది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ప్రిపేర్ కండి. మీకు ఆన్లైన్లో ఎవరన్నా జాయిన్ కావాలనుకుంటే, ఎందుకొరకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సినటువంటి అంశం అది. దానికి తోడు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ చాప్టర్లో ఏది ఇచ్చినా ఒక ప్రశ్నలాగానే అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆన్లైన్లో ప్రతి చాప్టర్లో చాలా విస్తృతంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చెప్తూ ఉన్నాను. మీరు కావాలంటే నా దగ్గర ఆల్రెడీ 1000 మంది మన ఆన్లైన్లో ఉన్నారు, వేలాది మంది ఉన్నారు ఆన్లైన్లో. మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు సలహా తీసుకొని మీరు ఈ యాప్లో జాయిన్ కావడానికి మీరు నిర్ణయం తీసుకోండి. యాప్ పేరు కూడా ఇక్కడ పెట్టాను, మోహన్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ అనేటువంటిది. ఇక్కడ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ ప్లే స్టోర్ నుండి. ఇక్కడ నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. ప్లస్ రెండవది, ఆన్లైన్లో జాయిన్ అయినటువంటి ప్రతి స్టూడెంట్కు ఆ నోట్స్ విషయంలో కానీ లేదా ఆ ప్రిపరేషన్ విధానానికి సంబంధించిన డౌట్ వచ్చినా వాళ్ళని కాల్ చేయమన్నాను, లేక వాట్సాప్లో పెట్టమన్నాను. దానికి ప్రతిస్పందిస్తున్నాను. తప్పనిసరిగా మీ విజయంలో నా వీలైనంత వరకు నేను మీకు ఎల్లప్పుడూ కూడా అండదండగా ఉంటాను. విష్ యూ గుడ్ లక్ టు ఆల్.